కానిస్టేబుల్స్ రండి. పిల్లా పాపలతో చల్లగా ఉండండి. పోలీసులు వచ్చారేంటి నాన్న? గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? మీ ఇంట్లో కిడ్నాప్ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. కిడ్నాపా? మా ఇంట్లో జరుగుతుంది మా పెళ్లి రోజు ఫంక్షన్ అండి. లేదు సార్, సిటీలో బిగ్ రియల్ ఎస్టేట్ అయిన వ్యాపారి భార్య సుజాత గారిని ఎవరో కిడ్నాప్ చేయడం జరిగింది సార్. ఆవిడ్ని కిడ్నాప్ చేసి ఆయనకి ఫోన్ చేశారు. 50 కోట్లు డిమాండ్ చేశారు. సుజాత అంటే ఫంక్షన్కి వచ్చిన ఆవిడ కదా? ఆవిడే వదినా. మన ఇంట్లో కిడ్నాప్ ఎవరు చేస్తారు? ఆయన ఎక్కడున్న ఆవిడ ఏమైంది? కిడ్నాప్ నా ఇంట్లో జరిగింది కాబట్టి ఆ దుర్మార్గుల్ని అరెస్ట్ చేసి చట్టానికి అప్పగించే బాధ్యత మీకంటే ఎక్కువ నాకే ఉంది. ఇదేదో తేడాగా ఉందే. సూర్య వెళ్ళిందంటే దొరికిపోతారు. అలర్ట్ చేయాలి. బాబ్జీ ఆగు. ఎక్కడికి పారిపోతున్నావు? పారిపోవటం లేదు, లోపలికి వెళ్తున్నాను. వెళ్దువు గాని కాస్త ఆగు. కానిస్టేబుల్స్ ముందు అతన్ని పట్టుకోండి. నేనేం తప్పు చేశాను? నాకు కిడ్నాప్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ కిడ్నాప్కి నీకు ఎలాంటి సంబంధమూ లేదు అని నాకు తెలుసు బాబ్జీ. కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండు. అసలు విషయం ఏంటో నేను బయటికి లాక్కొస్తానుగా. మేము పిలవగానే మా ఇంటికొచ్చి మా పెళ్లి రోజునాడు నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ డిస్టర్బెన్స్లంతా మీకెందుకో, మీరు బయలుదేరండి. అమ్మాయి తీసుకోండి. ఉంటామమ్మా. పదండి ఎస్ఐ గారు, అసలు నేరస్తుల్ని పట్టు. ఆగవే. మనం వాడికి డబ్బులు ఎక్కడికి తేవాలో ఫోన్ చేసి చెప్పలేదు కదా. మరైతే ఎవరు? నాకు తెలిసి అది మా ఆయనే. డబ్బులు ఎక్కడికి తేవాలా అని అడగడానికి వచ్చుంటాడు. అదిగో
తను కూడా వాళ్ళ ఆయనే అంటుంది కదా, నీకెందుకమ్మా డౌటు? వెళ్ళి డోర్ తీ. అంతేనంటావా? అమ్మ సూర్య, చూసావా వీళ్ళెంత పని చేశారో? మీ ఇంటికి ఫంక్షన్ కనొస్తే నన్ను కిడ్నాప్ చేసి మా ఆయనకి ఫోన్ చేసి 50 కోట్లు డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే చంపేస్తా అన్నారు. నా ఇంట్లోనే ఉంటూ నా ఇంటికొచ్చిన గెస్ట్ ని కిడ్నాప్ చేస్తావా? డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తారా? మేడం, మీరెందుకు మేడం స్ట్రెయిన్ అవుతారు? వీళ్ళని నాకు వదిలేయండి. స్టేషన్కి తీసుకెళ్లి కొల్లబొడి చేస్తాను. ఏంటండి కొల్లబొడిచేది? మేమేం ఆవిడ కిడ్నాప్ చేయలేదు. ఆవిడ ఫోన్ మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోతే ఇక్కడికి తెచ్చిపెట్టాము. ఆహా, కళ్ళు తిరిగి పడిపోయిన ఆవిడ మొహం మీద నీళ్లు చెల్లి స్పృహలోకి వచ్చేలాగా చేస్తారు కానీ ఇలా కట్టేసింది కూర్చోబెడతారు? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా తప్పించుకోవాలని చూడకండి. ఎస్ఐ గారు. మేడం, మీరు ఊ అనండి. ఎక్కడి నుంచే కొట్టుకుంటూ తీసుకెళ్తాను వీళ్ళని. మినిమం 7 ఏళ్ళు. 7 ఏళ్ళైనా శిక్ష వేయించకపోతే నేను ఎస్ఐనే కాదు. పదండి. ఆగండి ఎస్ఐ గారు. పాపం ఈ రంగనాయకకి ఏం తెలీదు. కిడ్నాప్ ప్లాన్ అంతా ఈ పిల్లే చేసింది. నేనా? అవును. స్పృహ తప్పిన నన్ను కట్టేసి మా ఆయనకి ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయని ఆయనకి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది ఈ పిల్లే. ఓసు నీ అమ్మ కడుపు మాడా, నీకేమైనా చెత్తవారం ఏంటి? చేసిందంతా మా అమ్మే, నన్నంటున్నావు? మీరు చెప్తుంది నిజమా? అవును సూర్య. అంటే కిడ్నాప్ ప్లాన్ రంగనాయకిది కాదా? అవునమ్మా. నటకుమారిదా? ప్లాన్ అంతా తల్లిది కాదు, పిల్లదే. రంగనాయకి గారు,
కిడ్నాప్ చేసింది మీరు కాదు అని ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు. అవునా? నిజమా? థ్యాంక్ యూ. అమ్మా 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 ఇంత లేవు, అప్పుడే కిడ్నాప్లు, హత్య ప్రయత్నాలా? నిజంగా నాకేం తెలీదు. ఇదంతా చేసింది మా అమ్మ. కాదు నువ్వే అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఈ పని చేయకపోయినా ఒప్పుకోవాల్సిందే. ఇక నీ బతుకంతా జైల్లోనే. సూర్యకాంతం గారు, మీకు దండం పెడతానండి. ఆవిడెందుకు అలా అబద్ధం చెప్తుందో నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఈ ప్లాన్ నాది కాదండి. ఎస్ఐ గారు, మేడం. ఒకసారి మీరంతా బయటికి వెళ్ళండి. ఓకే మేడం, పద. పిన్ని గారు, మీరు కూడా. అయితే నువ్వు చెప్పింది నమ్మమంటావు. సరే, నీ మాటని నేను నమ్మి ఈ కేసు నుంచి నిన్ను తప్పించాలంటే నువ్వొక విషయం చెప్పాలి. ఏంటది? మా వదిన వాళ్ళు మీకెందుకు భయపడుతున్నారు? నాకు తెలీదు. నిజం చెప్పినట్టు కుమారి, లేదంటే కిడ్నాప్, హత్యా ప్రయత్నం కేసులో జైలుకి పోతాం. నేను నిజమే చెప్తున్నాను. వాళ్ళెందుకు భయపడుతున్నారో నాకు ఆ విషయం తెలీదు. నీకు తెలుసన్న విషయం నాకు తెలుసున్నట్టు కుమారి, కానీ మీ అమ్మ, మీ ఆయన నోటితోనే ఆ నిజాన్ని బయట పెట్టిస్తాను. ప్లీజ్ మేడం, నన్ను వదిలిపెట్టండి మేడం. నాకు జైలు అంటే భయం. అయితే మా వాళ్ళు ఎందుకు మీకు భయపడుతున్నారు అని నీకు తెలీదు అంటావు. చెప్తున్నానుగా. కానీ కిడ్నాప్ అయితే నువ్వే చేయించావుగా. అయ్యో కర్మ కర్మ. అసలు ఈ కిడ్నాప్తో నాకు ఎలాంటి సంబంధం లేదు మేడం. ఈ ప్లాన్ వేసింది, అమలు చేసింది, ప్లాన్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది అంతా మా అమ్మే. దాన్ని మీరు వదిలేశారు. నేను తనను వదిలేయటం కాదు, మీ అమ్మే నువ్వు రిస్క్లో ఉన్నావని తెలిసి కూడా తనకి ఏ రిస్క్ రాకూడదని వెళ్ళిపోయింది. చాలా గొప్ప అమ్మ. అవును, దొంగ మొహంది. చెప్తా దాని సంగతి. ఎలా చెప్తావు? ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి, అట్నుంచట్టే జైలుకి వెళ్ళాలి కదా. మీకు దండం పెడతానండి, దారి వెతకండి. మీరేం చేయమంటే అది చేస్తాను. సరే అయితే, నువ్వు ఏ నిజాలు చెప్పక్కర్లేదు, జైలుకి వెళ్ళక్కర్లేదు. కానీ ఒక్క పని మాత్రం చేయాలి. ఏంటో చెప్పండి, చేసేస్తాను. మీ అమ్మ వాళ్ళు ఆర్డర్స్ వేస్తే మా వదిన వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో అలా నేను ఎప్పుడు ఏది చెప్తే అది నువ్వు చేయాలి. అలా చేస్తే నన్ను జైలుకి పంపరుగా? పంపను. కానీ మాట తప్పావో అమ్మా నిన్ను. మేడం,
ఇతన్ని ఏం చేయమంటారు? పాపం ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేనివాడు. తననేం చేస్తాం, వదిలేయండి. వదులు. నేను చెప్పగానే ఒప్పుకొని హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. భలే దానివే. వస్తాను సూర్య. మేడం, మేం కూడా వెళ్ళొస్తాం. పదండి. ఏంటమ్మా, పోలీసులు వచ్చారు, కిడ్నాప్ అన్నారు, కిడ్నాపర్స్ని పట్టుకుంటానన్నావు, కానీ ఎవరిని పట్టించకుండానే పోలీసులను పంపించేశావు. ఏంటమ్మా ఇదంతా? ఇదంతా నేనెందుకు చేస్తున్నానో ముందు ముందు మీకే తెలుస్తుంది మావయ్య. ఇక్కడి నుంచి అసలైన ఆట మొదలవుతుంది. అయ్యో, అమ్మో, ఇంచులో మిస్ అయ్యాను. లేదంటే నా బ్రతుకు శ్రీకృష్ణ జన్మస్థానంలో కడతీరిపోయేది. అమ్మో అమ్మో, అసలు ఆవిడ నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయిందా లేకపోతే నటించిందా? అయ్యో వామ్మో, దేవుడా, అమ్మో. అమ్మా ఆ? అమ్మా, ఏంటి, నిన్ను కూడా వదిలేసిందా? అంటే నన్ను లోపలేస్తుందని ఫిక్స్ అయిపోయావన్నమాట. ఇదంతా ఆ సూర్యకాంతం ఆడిన నాటకమమ్మా. ఏంటి నువ్వనేది? నిజం. మనం కిడ్నాప్ చేసినావిడ సూర్యకాంతం మనిషి. వాళ్ళిద్దరూ సైగ చేసుకోవడం నేను చూశాను. మనల్ని ఏడిపించడానికి ఆ సూర్యకాంతం ఈ ప్లాన్ చేసింది. సూర్య ప్లాన్ ప్రకారమే ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించిందమ్మా. సూర్య ఇలాంటి కిరికిరేదో చేస్తుందని నేను ముందే ఊహించా. ఆవిడ్ని నేను కిడ్నాప్ చేస్తానత్తా, ఆ రిస్క్ ఏదో నేనే తీసుకుంటాను అంటే ఆవిడేదో పెద్ద యంగ్ లేడీలాగా ఆవిడని నేనేదో చేసేస్తానని నన్ను అవమానించి పెద్ద పుడింగుల్లాగా ఇద్దరు వెళ్ళారు. ఏమైంది? అబ్బా, అవకాశం దొరికింది కదా అని దెప్పకలుడు. అసలు ఆవిని కిడ్నాప్ చేసి ఇంట్లోనే దాచిపెట్టినట్టు సూర్యకిలా తెలిసింది? ఇదంతా సూర్య ప్లాన్ అని చెప్తూ ఉంటే తింగర్ దానిలాగా ఎలా తెలిసిందని అంటావేంటి? అది సరేనే, కాని ఆవిడతో చేతులు కలిపి ఈ నాటకం ఎందుకు ఆడినట్లు అని. ఏముంది, ఇంట్లో లల్లి బ్యాచ్ని మనం ఒక ఆట ఆడుకున్నాం కదా, దానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి అయి ఉంటది. ఓ, కానీ కాని ఏంటి కాని? ఒకవేళ సూర్య ప్లాన్ అదే అయితే మన ముగ్గురులో ఎవరో ఒకరిని బ్లాక్మెయిల్ చేసి తన గ్రిప్లోకి తీసుకొని ఉండాలి. నన్ను వదిలేసింది, మిమ్మల్ని వదిలేసింది. ఏయ్, ఆ సూర్య నిన్ను బ్లాక్మెయిల్ చేసి గ్రిప్లో పెట్టుకోలేదు కదా? చిచిచి, లేదమ్మా, నన్నేం బ్లాక్మెయిల్ చేయలేదు. నీ మీదొట్టు. ఉసే, అలాంటి దేవనుంటే చెప్పవే, జాగ్రత్త పడదాం. లేదని చెప్తున్నాను కదా. అయినా నువ్వు అసలు తల్లివేనంటే? ఇంతవరకు వచ్చిన తర్వాత ఆ డౌట్ ఎందుకు వచ్చిందా నీకు? లేకపోతే సూర్య రాగానే నన్ను వదిలేసి వచ్చేసింది. ఓ, సూర్య నన్ను అరెస్ట్ చేసినా పర్లేదు, ఈవిడకి మాత్రం ఏం కాకూడదు. స్వార్థపరురాలు. బాబా, అది కాదే. నిన్ను అరెస్ట్ చేస్తే బయటికి తీసుకురావడానికి నేను బయట ఉండాలి కదా. నువ్వెంత అవకాశవాదివో ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. నేను నిజం ఎందుకు చెప్తాను? నేను మీకు నిజం చెప్పి ఆ విషయం సూర్యకి తెలిసి నన్ను జైలుకి పంపిస్తే, అమ్మో,
ఎట్టి పరిస్థితుల్లోనూ నా పిలక సూర్య చేతుల్లోకి పోయిందన్న విషయం వీళ్ళిద్దరికీ చెప్పకూడదు. బా ఇప్పుడేం చేద్దాం చెప్పలుడు? నా అంచనా ప్రకారం మనలో ఎవరో ఒకరిని బ్లాక్మెయిల్ చేసి తన గ్రిప్లో పెట్టుకోవాలి. అలా జరగలేదు కాబట్టి సూర్య నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుందో చూసుకొని మనం స్టెప్ తీసుకుందాం. అయితే తను నెక్స్ట్ స్టెప్ తీసుకునే వరకు వెయిట్ చేద్దాం. అంతే.